ఫ్రెండ్స్ ఈరోజు పోకో అఫీషియల్గా పోకో M2ని లాంచ్ చేసింది. దీన్ని చూస్తే కనుక సేమ్ టు సేమ్ రెడ్మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్స్తో చిన్న చేంజెస్ చేసి మనకు పోకోలో పోకో M2 అని లాంచ్ చేసేసారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోకో M2 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ శ్రవణ్ కుమార్, మీరు చూస్తున్నారు మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ పోకో M2 యొక్క డిస్ప్లే చూస్తే కనుక మనకు 6.53 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియో ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేని మనకు ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 2340 × 1080 పిక్సెల్స్ అండ్ పిక్సెల్ పర్ ఇంచెస్ వచ్చేసి 394 అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసి 400 నిట్స్ ఈ డిస్ప్లేలో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లేని మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 ప్రొటెక్షన్ చేశారు. అండ్ ఇది మనకు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ డిస్ప్లేకి మనకు ప్రీ ఇన్స్టాల్గా స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ని ఉపయోగించారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHzగా ఉంది అండ్ మినిమం వచ్చేసి 1.8 GHzగా ఉంది. అండ్ ఇందులో GPU విషయానికి వస్తే మాలి G52 GPUని ఉపయోగించారు. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 950 MHzగా ఉంది. CPU GPU పరంగా చూసుకుంటే ఈ మొబైల్ పర్లేదు అని చెప్పొచ్చు. గేమింగ్ అయితే మిడ్ రేంజ్ గేమింగ్కి చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకు MIUI 11 బేస్డ్ Android 10 పోకో లాంచర్ వెర్షన్ 2తో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఈ పోకో ఫోన్స్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు షామీ రెడ్మీ ఫోన్స్ లాగా ఇందులో యాడ్స్ ఉండవు. ఇందులో యాడ్ ఫ్రీ UI మనకు లభిస్తుంది. అండ్ త్వరలోనే మనకు దీంట్లో MIUI 12 కూడా అప్డేట్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది 6GB ర్యామ్తో మనకు 64GB అండ్ 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఫ్రెండ్స్ ఇది 3 స్లాట్తో వస్తుంది. మనకు ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండబుల్ మెమరీ వచ్చేసి 512GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే eMMC టైప్ స్టోరేజ్ని యూజ్ చేశారు. అండ్ ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది అండ్ డ్యూయల్ OLTతో వస్తుంది అండ్ డ్యూయల్ O5కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది హైపర్ ఇంజన్ గేమింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఫ్రెండ్స్ ఇక కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే మాత్రం ఇందులో రేర్ సైడ్ వచ్చేసి మనకు క్వాడ్ కెమెరా సెటప్ని ఇచ్చారు. ఇందులో మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్గా ఇచ్చారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి మనం 1080 పిక్సెల్ వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది 3.5mm ఆడియో జాక్తో Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ ఇందులో అల్ట్రాలైన్ స్పీకర్ని యూజ్ చేయడం ద్వారా మనకు స్పీకర్ క్లారిటీ వచ్చేసి కొద్దిగా లౌడ్గా ఉండే అవకాశం ఉంది. అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది అండ్ వైర్లెస్ FM కూడా ఇందులో సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్తో ప్లస్ మనకు డ్యూయల్ మైక్రోఫోన్స్తో వస్తుంది. అంటే ఇందులో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఇక ఇందులో మనకు సెన్సార్స్ విషయానికి వస్తే మాత్రం IR బ్లాస్టర్ అండ్ రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు మనకు కావాల్సిన అన్ని సెన్సార్స్ని ఇందులో ఇచ్చారు. కాకపోతే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేరు జైరోస్కోప్ సెన్సార్ ఇందులో ఉందని చెప్పేసి. ఫ్రెండ్స్ మనకి మొబైల్ రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఈ మొబైల్ యొక్క అడిషనల్ ఫీచర్స్ చూస్తే కనుక ఇది మనకు IR బ్లాస్టర్తో వస్తుంది ప్లస్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది P2I వాటర్ కోటింగ్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది TUV బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందింది. సో ఈ TUV బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఏంటంటే మనము మొబైల్ ఎక్కువ వాడినప్పుడు మనకు డిస్ప్లేలో వచ్చే బ్లూ లైట్ మన కళ్ళకు హాని చేస్తుంది. బట్ ఈ మొబైల్ అనేది TUV బ్లూ లైట్ సర్టిఫికేషన్తో రావడానికి కారణం వచ్చేసి ఈ మొబైల్ని ఎక్కువ వాడినా మన కళ్ళకు అంత ఎఫెక్ట్ పడదని చెప్పేసి ఈ TUV బ్లూ లైట్ సర్టిఫికేషన్ చేసింది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మనకు ఈ మొబైల్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసి మనకు 10,999 రూపాయలకు లాంచ్ చేశారు. అండ్ 6GB ర్యామ్ 128GB మెమరీ వేరియంట్ వచ్చేసి మనకు 12,499 రూపాయలకు లాంచ్ చేశారు. లాంచ్ ఆఫర్ కింద ICICI బ్యాంక్ లేదా ఫెడరల్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మనము ఈ మొబైల్ని పర్చేస్ చేస్తే మనకు ఇన్స్టెంట్ 750 రూపీస్ డిస్కౌంట్ని ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకు 3 కలర్లో లభిస్తుంది. రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఫ్రెండ్స్ నా చాయిస్ వచ్చేసి ఇందులో మనకు రెడ్ కలర్ కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది. ఫ్రెండ్స్ మనకి మొబైల్ 15th సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 12 PM ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ జరగబోతుంది. ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైస్ను చూస్తే కనుక మనకు ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది రీజనబుల్ ప్రైస్లోనే మనకు ఈ మొబైల్ని తీసుకొచ్చారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మనకు 11,000 లోపే మనకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్లస్ మనకు P2I కోటింగ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ మనకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఇచ్చారు.
అండ్ ఇది మనకు టీయూవీ సర్టిఫికేషన్ పొందింది, బ్లూ లైట్ సర్టిఫికేషన్. అండ్ మనకు త్రిబుల్ స్లాట్తో వస్తుంది. అండ్ మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఫ్రెండ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ యొక్క ప్రైస్ని చూస్తే కనుక మనకు అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ స్పెసిఫికేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ యొక్క ప్రైస్ మనకు హై అయిందా లేకుంటే మనకు అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకొచ్చారా మీరు మీ కామెంట్లో వ్యక్తపరచండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు పోకో M2 గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్లో ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ కుమార్, మీరు చూస్తున్నారు మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ సైనింగ్ ఆఫ్.